తెలంగాణ సాగునీటి రంగం ఏపీ అధికారుల గుత్తాధిపత్యంలోకి వెళ్లిపోయింది. శాఖలోని కీలక స్థానాలన్నీ ఆంధ్ర క్యాడర్ అధికారులతో నిండిపోతున్నాయి. ఒకరిద్దరు తెలంగాణ అధికారులను కీలక స్థానాల్లో కూర్చోబెట్టిన అధికారాలేవి ఇవ్వకుండా, సొంత నిర్ణయాలను తీసుకొనివ్వకుండా చక్రబంధనాలు బిగిస్తున్నారు. తెలంగాణ ఇరిగేషన్ ఆంధ్రుల గుప్పిట్లో వెళ్ళింది. ఈల వరకు కీలక స్థానాలు ఏపీ అధికారులతోనే భర్తీ చేస్తున్నారు. కీలక స్థానాల్లో పాగా వేసిన ఏపీకి చెందిన అధికారులు తెలంగాణ ప్రాజెక్టులు ముందుకు పోకుండా కొర్రీలతో అడ్డుకుంటున్నారు. ఏపీ అధికారుల నియామకాల వెనుక ఆంధ్రాకు చెందిన ఒక కాంగ్రెస్ నాయకుడు కీలక పాత్ర పోషించినట్టు తెలుస్తున్నది. దీంతో తెలంగాణ సాగునీటి ప్రయోజనాలకు తీరని నష్టం వాటిల్లే ప్రమాదం నెలకొంది. గుట్టుచప్పుడు కాకుండా బనకచర్ల అంశంలో ఏపీ ప్రయోజనాలకు అనుగుణంగా ముందుకు సాగుతున్న దుస్థితి. ఇంత జరుగుతున్నా అమాత్యుడు చూసి చూడనట్టుగా వ్యవహరించటం, సదరు ఏపీ కేడర్ అధికారులను ప్రోత్సహించటం జలసౌధ, ఇంజనీర్ల వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ప్రభుత్వ సలహాదారుడుగా విశ్రాంత ఐఏఎస్ ఆదిత్యనాథ్ దాస్ నియామకంతో తెలంగాణ ఇరిగేషన్ శాఖ ఏపీ గుత్తాధిపత్యంలోకి వెళ్లడం ప్రారంభమైంది. దాస్ రాష్ట్ర విభజన అనంతరం ఏపీకి అలర్ట్ అయ్యారు. తొలుత చంద్రబాబు హయాంలో 5 ఏళ్లు, ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి హయాంలోనూ చీఫ్ సెక్రటరీగా పనిచేశారు. ఉద్యోగ విరమణ పొందిన అనంతరం ఢిల్లీలో ఏపీ ప్రభుత్వ ప్రతినిధిగా కొనసాగారు. గడిచిన 10 ఏళ్ల పాటు ఏపీ ప్రభుత్వ సేవలోనే ఉన్నారు. తెలంగాణ నీటి హక్కులను కాలరాసేందుకు ఏపీ ప్రభుత్వం తరపున శక్తికి మించి కృషి చేశారు. తెలంగాణకు గొడ్డలిపెట్టుగా మారిన రాయలసీమను ఎత్తిపోతల పథకం చేపట్టడంలో కీలకంగా పనిచేశారు. అలాంటి వ్యక్తిని ప్రభుత్వ సలహాదారుడుగా కాంగ్రెస్ ప్రభుత్వం నియమించిన ఆదిలోనే ఇరిగేషన్ శాఖను ఏపీకి తాకట్టు పెట్టేందుకు పునాదులు వేసింది. సెక్రటరియేట్ స్థాయిలో అత్యంత కీలకమైన మరో పోస్ట్ జాయింట్ సెక్రటరీ టెక్నికల్. ఈ పదవిలోనూ ఏపీకి అలాటైన అధికారినే సర్కార్ నియమించింది. మొత్తంగా రాష్ట్ర ఇరిగేషన్ శాఖను ఏపీకి చెందిన అధికారులే శాసిస్తున్నారని ఆ వర్గాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. కీలక స్థానాలను ఆక్రమించిన ఏపీకి చెందిన ఇంజనీర్లు ఒక ప్రణాళిక ప్రకారం తెలంగాణ ఇంజనీర్లను పక్కకు నెడుతున్నారని జలసౌధ వర్గాలు ఆరోపిస్తున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వ తీరు సైతం ఏపీ అధికారులకు కలిసొస్తుందని చెబుతున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు, విజిలెన్స్, ఘోష్ కమిషన్ పై కాంగ్రెస్ ప్రభుత్వం హడావిడి చేయటం, రాజకీయంగా వినియోగించుకోవడాన్ని అదునుగా చేసుకుని ఏపీ అధికారులు ఇప్పుడు ఏకఛత్రాధిపత్యం చెలాయిస్తున్నారని రాష్ట్ర ఇంజనీర్లు వాపోతున్నారు. ఆ నివేదికలను సాకుగా చూపుతూ సీనియర్ తెలంగాణ ఇంజనీర్లను తప్పించారని తెలుస్తున్నది. దీంతో తెలంగాణ సీనియర్ ఇంజనీర్లను కీలక స్థానాల్లో లేకుండా చేయడమే అసలుద్దేశమని తేటతెల్లమవుతున్నది. పాలమూరు, రంగారెడ్డి ప్రాజెక్టు పనులు ముందుకు సాగకపోవడానికి ప్రధాన కారణం ఏపీ అధికారులేనని తెలుస్తున్నది. ప్రాజెక్టు రివైజ్డ్ అంచనాలు ఇవ్వకుండా దాదాపు ఏడాది పాటు నిలువరించారు. సీతారామ ప్రాజెక్టుది అదే దుస్థితి. దేవాదుల, చెనాక, కొరాట ప్రాజెక్టుల అర్హతలు ఇప్పటికీ ఆమోదానికి నోచుకోలేదు. తెలంగాణ ప్రభుత్వం చిన్న కాళేశ్వరం, రాజీవ్ భీమా, నారాయణపేట్, కొడంగల్, ఎస్ఎల్బీసీ తదితర ప్రాజెక్టులను ప్రాధాన్యం అంశంగా తీసుకున్నది. ఆ ప్రాజెక్టులు సైతం పురోగతికి నోచుకోలేని దుస్థితి నెలకొంది. అందుకు కారణం కీలక స్థానాల్లో పాగా వేసిన ఏపీ అధికారులేనని ఇంజనీర్లు ఆరోపిస్తున్నారు. గత 22 నెలలుగా ఏ ఒక్క ప్రాజెక్టు కూడా ముందుకు పడకపోవడం ఇంజనీర్ల వాదనలకు బలం చేకూర్చుతున్నది. ఏపీ ప్రభుత్వం వరద జలాల మాటన బనకచర్ల ప్రాజెక్టును చేపట్టిన విషయం తెలిసిందే. ప్రాజెక్టుతో తెలంగాణకు తీరని విఘాతమని తెలంగాణ వాదులే కాదు, ప్రభుత్వ పెద్దలు సైతం పలుమార్లు పేర్కొన్నారు. అయినప్పటికీ ఢిల్లీలో నిర్వహించిన సమావేశంలో తెలంగాణ పాల్గొనేలా బనకచెర్లపై చర్చల కోసం కమిటీ ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేయడంలోనూ ఏపీకి చెందిన ఇదే అధికారులు కీలక భూమిక పోషించినట్టు తెలిసింది. ట్రిబ్యునల్ ఎదుట కృష్ణా జలాల పంపిణీపై కొనసాగుతున్న వాదనలకు సంబంధించిన కీలక సమాచారం సైతం ముందస్తుగానే ఏపీకి చేరుతున్నదని రాష్ట్ర ఇంజనీర్లు చెబుతున్నారు.
కీలక స్థానాల్లోని ఏపీ అధికారుల వల్ల తెలంగాణ ప్రయోజనాలకు తీరని నష్టం వాటిల్లే ప్రమాదం పొంచి ఉన్నదని రాష్ట్ర ఇంజనీర్లు సర్కార్ను హెచ్చరిస్తున్నారు.